హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదైతే లాస్ట్ వెన్స్డే వ్లాగ్. ఇప్పుడు కుదిరింది అప్లోడ్ చేయడానికి. 1 వీక్ పట్టింది అప్లోడ్ చేద్దామంటే, కొంచెం ఇంట్లో వర్క్స్ అవి ఉండడం వల్ల అప్లోడ్ చేయలేకపోయాను. ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ పెట్టేశాను. వీక్లో 2-3 డేస్ ఇడ్లీనే ఉంటుంది మ్యాక్సిమం. అదైతే కొంచెం ఈజీగా అయిపోతుంది కదా పిల్లలకు కూడా. అలాగే పర్ణికాకి కంపల్సరీగా ఇడ్లీ పెడుతూ ఉండాలి, అప్పుడప్పుడైనా పెట్టాలి కదా అని చెప్పేసి డైలీ పెట్టను. ఒకవేళ పెట్టినా కానీ రోజు మార్చి రోజు అలా పెడతాను. ఒకరోజు ఇడ్లీ పెడితే ఒకరోజు జావా, ఒకరోజు దోశ అలా పెడుతూ ఉంటాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ పెట్టేశాను. ఫస్ట్ ఇడ్లీ పెట్టిన రోజు అయితే మార్నింగే లేచేసి పెట్టేసుకుంటాను. ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 15-20 మినిట్స్ అలా వదిలేస్తాను. హై ఫ్లేమ్లో పెట్టేసి ఫాస్ట్గా అయితే వండేసాను. లో ఫ్లేమ్లో పెట్టి వండితే బాగుంటాయి ఇడ్లీలు, మెత్తగా తినడానికి కూడా రుచిగా ఉంటాయి. అందుకే ఇంకా ఇడ్లీ పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవైతే బార్లీ వాటర్ కాసుకుంటూ ఉంటాను. సమ్మర్ వచ్చేసింది కదా, ఈ మధ్య 2-3 డేస్ నుంచి బార్లీ వాటర్ కూడా కాయలేదు. అందుకని చెప్పేసి ఈరోజు అయితే బార్లీ వాటర్ కాస్తూ ఉన్నాను. అవి కూడా ఒక 2 టేబుల్ స్పూన్సే వేస్తాను, ఎందుకంటే రోజు మార్చి రోజు కాస్తూ ఉంటాను అవి కూడా. అందుకని చెప్పేసి ఒక 2 స్పూన్స్ బార్లీ వేసుకొని కొంచెం నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటాను ఒకసారి. అలా వాష్ చేసుకున్న తర్వాత ఇంక మంచినీళ్ళు పట్టేసుకొని కాచేసుకుంటాను. వాటర్ కాగేలోపు ఇడ్లీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ధనుష్కి స్నానం అది చేపించేసి వాడికి టిఫిన్ పెట్టేసి స్కూల్కి అయితే పంపించేశాను. పర్ణిక కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసింది. ఇంకా స్నానం అయితే చేయించలేదు, మళ్ళీ వంట చేయాలి కదా. ఫస్ట్ అన్నం కూర పొయ్యి మీద వేసి అప్పుడు పర్ణికకి స్నానం అయితే చేపిస్తాను. ఇంకా ఇక్కడ ఈరోజు అయితే గోంగూర చేద్దామని చెప్పేసి గోంగూర అయితే కడుగుతూ ఉన్నాను. చాలా రోజులైంది ఆకుకూరలు చేసుకొని, అప్పుడప్పుడైనా చేసుకోవాలి కదా అని చెప్పేసి ఈరోజు అయితే గోంగూర పచ్చెనపప్పు కర్రీ చేద్దాంలా అనిపించింది. మా మావయ్య గారిని ఎప్పుడైనా కూరగాయలు తెచ్చేటప్పుడు ఆకుకూరలు తెమ్మన్నాను అనుకోండి, ఒక ఆకుకూరలు షాపే పెట్టుకోవచ్చు. అలా అన్ని రకాల ఆకుకూరలు చాలా తీసుకొచ్చేస్తారు. ఇంకా అన్ని వరుసగా ఆకుకూరలు వండుకోలేము కదా, మళ్ళీ అన్నీ వేస్ట్ అయిపోతాయి అని నేనైతే ఆకుకూరలు తెమ్మని చెప్పేసాను. ఇల్లం టెటు రోజు వస్తాయి కాబట్టి ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా తీసుకోవచ్చు కదా అని చెప్పేసి మావయ్య అయితే చెప్పను తీసుకురమ్మని చెప్పేసి. ఇంక ఈరోజు అయితే ఆకుకూరలు గోంగూర వచ్చింది. ఇంక గోంగూర అయితే తీసుకున్నాను. ఇప్పుడు పచ్చెనపప్పు అది వేసుకొని వండుకుంటాను. 20కి 3 కట్టలు అంట. సరేలే ఒక పూటకే కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా పర్ణిక ఏమన్నా ఇక్కడ చాట్లో కూర్చొని ఆడుకుంటా ఉంది, నేను అక్కడ వర్క్ చేసుకుంటా ఉంటుంటే, లే పర్ణిక చాట్లో కూర్చోకూడదని చెప్పేసి అంటుంటే లేస్తుంది, మళ్ళీ కూర్చుంటుంది. ఇంక అందుకే చాట్ తీసేసాను అక్కడి నుంచి. చాట్లో కూర్చొని తుమ్మితే ఉండ్రాలు పోయాలని చెప్పేసి అంటారు కదా, మీకు తెలుసా? అది తెలిస్తే నాకు కమెంట్ చేయండి. కూర్చోకూడదు, లే లే. ఇంకా గోంగూర పచ్చెనపప్పు అన్నాను కదా కర్రీ. ఇంక పచ్చెనపప్పు అయితే నానబెట్టేసుకున్నాను. ఒక్క 5 మినిట్స్ అంతే, ఎక్కువసేపు ఏం నానబెట్టుకోలేదు. ఇంక పచ్చెనపప్పు వేసిన తర్వాత కొంచెం ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 టమోటాలు, ఒక ఉల్లిపాయ అయితే వేసేసుకున్నాను. వేసుకొని అన్ని ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం కొంచెమే వేసాను. ఇది అయితే ఉడికితే ఎంతో కాదు కదా, ఒక పూటకైతే సరిపోతుంది మాకు. మళ్ళీ ఈవినింగ్ ఏదో ఒకటి చేయాల్సిందే. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను. అన్నం ఉడుకుతూ ఉంది, ఈలోపు గోంగూర కూడా పెట్టేశాను. నేను కర్రీస్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా కానీ అన్నీ మ్యాక్సిమం స్లిమ్లోనే వండడానికి ట్రై చేస్తాను, లో ఫ్లేమ్లోనే. హై ఫ్లేమ్లో అయితే వండను, ఎందుకో ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది. నిదానమే ప్రధానం అన్నట్లు చేస్తూ ఉంటాను. ఇంకా గోంగూర ఉడికేలోపు అన్నం కూడా అయిపోయింది. ఇంకా గోంగూరని మెదిపేసుకొని తాలింపు అయితే పెట్టేసుకొని ఫస్ట్ ధనుష్కి లంచ్ బాక్స్లో అయితే కలిపి పెట్టేస్తున్నాను. వేడి అన్నంలో కొంచెం నెయ్యి అలా వేసుకొని ఇంకా గోంగూర కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది. మీకు గోంగూరలో ఏదంటే ఇష్టమో కమెంట్ చేయండి. లైక్ పప్పు, పచ్చడి అలా ఉంటాయి కదా, నాకైతే గోంగూరతో ఏం చేసినా కానీ ఇష్టమే. ఇంకా పర్ణికాకు కూడా స్నానం చేపించేసి పడుకోబెట్టేశాను. ఇంక నేనేమన్నా ఇల్లు అయితే తుడుచుకొచ్చేస్తున్నాను. ప్రతిరోజు ఏమీ మాప్ పెట్టను, రోజు మార్చి రోజు అలా పెడుతూ ఉంటాను. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, మళ్ళీ క్లీన్గా లేకపోతే బాగోదని చెప్పేసి వాళ్ళకి రోజు మార్చి రోజు అయితే ఇల్లు తుడుస్తూ ఉంటాను. నేను మాప్ పెట్టేసి అంట్లు తోమేసరికి పర్ణిక లెవెన్ కూడా లేచేసింది. ఇంక మళ్ళీ తనకి అన్నం పెట్టేసి మామయ్య గారికి అన్నం పెట్టేసి నేను తినేసాను. ఇంకా 3:30 అయిపోవచ్చింది. ధనుష్ ఇంకా ఇంటికి వచ్చాడంటే చాలు, ఇంకా స్నాక్స్ ఏం చేసావమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. సరే ఏమైనా డిఫరెంట్గా ట్రై చేద్దామని కేక్ అయితే చేశాను. చాలా రోజుల నుంచి కేక్ చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. ఇంకా బొంబాయి రవ్వతో కేక్ అయితే చేశాను. ఎగ్తో కలిపి చేస్తారు కదా కొన్ని కేక్స్, అవి నాకు అంత నచ్చవు, ఎందుకో ఎగ్ స్మెల్ వస్తున్నట్లు అలా అనిపించిద్ది. అందుకే ఎప్పుడైనా చేసినా కానీ బిస్కెట్స్తో కానీ ఇలా బొంబాయి రవ్వతో కానీ చేస్తాను. పాలు అయితే కాచి చల్లార్చిన పాలు కలుపుకోవాలి అంటారు కదా, నేనైతే పచ్చి పాలే కలిపేస్తూ ఉంటాను.
కేక్ బ్యాటర్ మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టేశాను. ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను. ఓవెన్ అవేమీ లేవు, అందుకే స్టవ్ మీదే చేస్తాను. ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను, ఈ గిన్నెలోనే చేస్తాను, ఎప్పుడు ఇదే ప్రాసెస్లో. ఇంకా కేక్ అయితే అయిపోయింది. మధ్యలో అదంతా ఏంటి అని అనుకుంటారేమో, ధనుష్ కేక్ ఉడికేటప్పుడే సగం తీసుకొని తింటా ఉన్నాడు. దాన్ని ఎంతసేపు అయిద్ది అని కేక్ చేసేదాకా కూడా ఆగలేకపోయాడు. అందుకే ఇంక తింటూ ఉన్నాడు. పర్లేదు, ఈసారి కేక్ అయితే బాగానే వచ్చింది. టేస్ట్ కూడా బాగుంది చాలా. ఒక్క రోజులోనే కేక్ మొత్తం ఫినిష్ చేసేసాము, ధనుషు, నేను, పర్ణిక కలిసి. ఇంకా కొంచెం ఉంటే అది నెక్స్ట్ డే కంప్లీట్ చేసేసాము. తిని వాడు ఎక్స్ప్రెషన్స్ చూడండి, అలా చెప్తున్నాడు. బాగుంది చాలా, ఎప్పుడు ఇలానే చెయ్యి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. పిల్లలు తినాలే కానీ మనం వాళ్ళు అడిగిందల్లా చేసి పెడుతూనే ఉంటాం కదా, వాళ్ళు తినడమే మనకు ముఖ్యము. ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి ఏమన్నా టమాటో రైస్ అయితే చేశాను. టమాటో రైస్ అంటే ఊరికనే సింపుల్గా ఒక 2 టమాటాలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏం వేయలేదు, ధనుష్ వరకే కదా అని చెప్పేసి. మాకైతే పొద్దున్న చేసిన గోంగూర ఉంది కొంచెం, పిల్లలిద్దరికీ పెట్టేసి నేను కూడా తినేసి అయితే పడుకుండిపోయాము. ఇంకా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.